ఎర్రగట్టు జాతర ఆదాయం 16,33,296 హసన్మర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో ఉన్న ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయని, ఇందులో భాగంగానే హాజరైన భక్తులు స్వామివారికి చెల్లించినటువంటి ఆదాయం లెక్కింపులను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం పార్థసారథి ఆచార్యులు, శ్రీధర ఆచార్యులు, ఆలయ ధర్మకర్తల ఎండోమెంట్ సిబ్బందితో కలిసి బుధవారం లెక్కింపును జరపగా మొత్తం ఆదాయం 16,33,296 రూపాయలు ఉండి లెక్కింపులో తేలిందని ఆలయ ఈవో వెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25వ సంవత్సరం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతరకు వచ్చిన ఆదాయం వేలం పాటల ద్వారా వచ్చిన 6,22,500, స్వామివారి కళ్యాణం ద్వారా వచ్చిన 11,160 రూపాయలు, శీఘ్ర దర్శనం ద్వారా 68,800 రూపాయలు, ప్రత్యేక దర్శనం ద్వారా 1,92,450 రూపాయలు, అర్చన అష్టోత్తరం 60,700 రూపాయలు, విరాళంలో 12,364 రూపాయలు, స్వామివారి కట్నాలు 6,859 రూపాయలు, కేశ ఖండన ద్వారా 40,000 రూపాయలు, గండదీపం ద్వారా 36,232 రూపాయలు, ఉండి ఆదాయం 5,88,225 రూపాయలు, థాయ్ బజార్ ద్వారా 33,966 రూపాయలు, మొత్తం 16,33,296 రూపాయలు వచ్చాయని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3,49,583 రూపాయలు ఎక్కువగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.